అంటే లాస్ట్ టైం అంటే 190 రోజులు సార్, 120 రోజులు. హలో సార్, పోయినసారి 193 అప్పుడు 193 10,20,000 వచ్చింది. ఇప్పుడు 118 రోజులు. అక్కడ 93, ఇక్కడ 18, 80 రోజులు తేడా ఉంది. 10 లక్షల కార్తీక మాసం మారింది కదా, ఇలా కార్తీక మాసం వచ్చింది కదా. ఈరోజు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో 118 రోజులకు గాని హుండీలు తెరవగా 10,04,280 రూపాయల ఆదాయం చేకూరింది. దీన్ని దేవాలయ ఖాతాలో జమ చేసి రాబోయే జాతరకు ఈ ద్రవ్యాన్ని ఉపయోగిస్తామని తెలియజేస్తున్నాం. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క దేవస్థానంలో మరి ఈరోజు ఉండి లెక్కింపు చేయడం జరిగింది. మరి ఈ ఉండి లెక్కింపుకు మాకు పరిశీలకులుగా జె శ్రీనివాస్ గారు, ఈవో గారు, వారి రోజు మా యొక్క ఉండి లెక్కింపుకు ముఖ్య అతిథిగా పరిశీలకులు వచ్చారు. వారి ఆధ్వర్యంలో మా టెంపుల్ ఈవో శశిధర్ గుప్తా సార్ గారు, మరి మా యొక్క పాలకవర్గం, మన అర్చకులు, మా జూనియర్ అసిస్టెంట్, వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క ఉండి లెక్కింపు చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఉండి లెక్కింపు 118 రోజులకు 10,04,280 రూపాయలు, 10,04,280 రూపాయలు మరి యొక్క గుడికి ఆదాయంగా మరి గల్లా వచ్చింది. మరి అలాగే ప్రతి కార్యక్రమాలలో కూడా మాకు మొన్న గత కార్తీక మాసంలో కూడా 25 లక్షల చిల్లర కూడా మరి ఆ నెల మొత్తము గుడికి ఆదాయం రావడం జరిగింది. మరి దాంతోపాటు మొన్న రీసెంట్గా టెండర్స్ పెట్టడం జరిగింది. ఆ టెండర్స్లో కూడా 42,22,000 రూపాయలు కూడా గుడికి ఆదాయం రావడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క గల్లా రూపంలో 10 లక్షల రూపాయలు మరి యొక్క ఉండి ఆదాయం రావడం జరిగింది. ఇలాగా గుడికి ప్రతిదీ భక్తుల ద్వారా ఈ యొక్క గుడిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంతో పాటు మరి భక్తుల రూపంలో ఆదాయం కూడా పెరుగుతుందని తెలియజేస్తున్నాము. అలాగే మరి రేపు జరగబోయే శివరాత్రికి కూడా కార్యక్రమాలు కూడా ప్రతిదీ మా ఈవో గారు మరి అలాగే కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు కూడా బ్రహ్మాండంగా చేద్దాం సార్. మరి గుడికి ఆదాయం పెరుగుతున్న విధంగానే మరి బ్రహ్మోత్సవాలు కూడా మరి బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి తెలియజేస్తున్నారు సార్ కూడా. మరి దానికి దృష్టిలో పెట్టుకొని మరి రేపు ఇంకా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా నిర్వహిస్తామని మా పాలక మండలి తరఫున తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.